కుంట్లూరులోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ బాలికల హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్లో ఉరి వేసుకుని విద్యార్థిని సౌమ్య ఆత్మహత్యకు పాల్పడింది. సౌమ్య హాస్టల్లో ఉండి ఇంటర్ 2వ సంవత్సరం చదువుతుంది. కులం పేరుతో దూషించడం వల్లే తమ కూతురు చనిపోయిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. హాస్టల్ వద్ద సౌమ్య తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. 250 మంది విద్యార్థుల మధ్యలో కులం పేరుతో దూషించడం వల్లే తమ కూతురు చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్ భర్త డిపార్ట్మెంట్ మనిషి కావడంతో తమను భయపెడుతున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె పేరెంట్స్ కి కానీ ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, ఒక 20 లక్షలు డిమాండ్ చేస్తున్నాము. ఇది అవి అన్ని జరగకుండా ఆ బాడీని 10 రోజులైనా సరే అక్కడ మార్చిలో ఉన్న మేమందరం ఇక్కడే ఉంటాము. అది న్యాయం జరిగేదాకా మేము ఇక్కడ నుంచి కదిలే సమస్య ఉండదు సార్. అది మాత్రం చెప్తున్నాము. చెంచులతోనే ఆ మేడలు బతుకుతారు. ఆ మేడలు కులం కులం కులం. మీ చెంచు పిల్లలు ఏస్ట్ పిల్లలు, మీ చెంచు పిల్లలే పాత ముండలు ఏస్ట్ ముండలు చదువరు. మీ చెంచు పిల్లలతోటి మొత్తం కాలేజ్ అంతా ఖరాబ్ అవుతుందని తిడతారంట. అట్లా అని ఒకసారి చెప్పిందట పాప. చెప్పినా కూడా ఇంకా ఎప్పుడు అవే మాటలు అంటుండ్రు అని చెప్పి ఈ పిల్ల ఇట్లా చేసుకున్నారు సార్. అమ్మాయి అయితే ఆ మేడల వల్లనే చచ్చిపోయింది సార్. అబ్బాయితోనైతే ఎంగేజ్మెంట్ అయ్యింది. ఈ సంవత్సరం ఇప్పుడు ఎండల్లో పెళ్లి చేద్దాం. చెంచులతోనే ఆ మేడలు బతుకుతారు. ఆ మేడలు కులం కులం కులం. మీ చెంచు పిల్లలు ఏస్ట్ పిల్లలు.